అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి మంగళంపల్లి శ్రీనివాస్ వరంగల్ పార్లమెంటు బరిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ అడిగేందుకైతే తన ఊవిలూరుతున్న నేపథ్యం కావచ్చు, లేదా తనకున్న రాజకీయ అనుభవం అంటే ఒక లెఫ్టిస్ట్గా కావచ్చు, లేదా ఒక అంబేద్కరిస్ట్గా కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు వివిధ పార్టీలలో పనిచేసి వివిధ ప్రజలకు ఏదైతే పీడిత ప్రజల కోసం పోరాటం చేసినటువంటి మంగళంపల్లి శ్రీనివాస్ ఆ తర్వాత తొర్రూరు జెడ్పీటీసీగా ఎన్నికై మైబాద్ జెడ్పీ ఫ్లోర్ లీడర్గా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాడు మంగళంపల్లి శ్రీనివాస్. తాను రాబోయే వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి తను పోటీ సిద్ధమైనట్టయితే మనకు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీవీ స్టూడియో కూడా మంగళంపల్లి శ్రీనివాస్ రావడం జరిగింది. ఆయన అడుగుదాం, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి, ఆయనకు ఏ విధంగా టికెట్ వస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సో చెప్పండి, వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో చాలామంది బరిలో నిలుస్తూ ఉన్నారు. మీరు కూడా బరిలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. నిజంగా పోటీలో ఉంటున్నారా? 100% పోటీలో ఉంటున్నాండి. నేను అనేక సామాజిక ఉద్యమాల్లో, దళిత ఉద్యమాల్లో, లెఫ్ట్ ఉద్యమాల్లో పీడిత తాడిత ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా, ఒక అంబేద్కరిస్ట్గా సమాజ స్థాపన కోసం పనిచేయాలనుకునే కార్యకర్తగా, నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో జాయిన్ అయ్యాను. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో పనిచేశాను, టీఆర్ఎస్లో పనిచేశాను. ప్రస్తుతం తొర్రూరు మండల జెడ్పీటీసీగా జిల్లా పరిషత్ ఫ్లో లీడర్ మహబాద్లో పనిచేస్తున్నాను. ఆ రోజు ఉన్నటువంటి కండిషన్లో 2019లో ఎన్నికైనటువంటి జిల్లా పరిషత్ మెంబర్గా స్టేట్లో నాది 3rd పొజిషన్ మెజార్టీలో. అంటే ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారో ఆ రోజు ఎన్నికలలో వచ్చినటువంటి మెజార్టీ నిరూపించడం జరిగింది. సో ప్రస్తుతం వరంగల్ పార్లమెంటులో జరగబోయే ఎన్నికలలో ఎస్సీ రిజర్వేషన్గా ఉన్నటువంటి వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో 100కు 100% నేను ఎలిజిబుల్ పర్సన్. ఖచ్చితంగా 100% ఆ టికెట్ నాకే వస్తుంది. నేను దానికోసం అందరి సహకారంతో ముందు పోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే చాలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కానీ, లేదా కేటీఆర్ను కానీ, లేదా మీకున్నటువంటి గురువు ఎవరన్నా మీకు దగ్గరలో మాజీ మంత్రి దయాకర్ రావు కావచ్చు, వీళ్ళంతా ఎవరిని కలిశారు, ఎవరిని అప్రోచ్ అయ్యారు? పార్టీ టికెట్ రావడం అంటే ఆషామాషి కాదు. చాలా మంది ఆశావులు ఉన్నారు. అందులో మనకు మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ కావచ్చు, మిగతా అంటే తాడికొండ రాజయ్య పార్టీ మారని నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశిస్తాడు అనుకున్నాము. సో అలా కాకుండా చాలామంది, ఇంకా జోరికి రమేష్ కావచ్చు, చాలామంది ఉన్నారు ఉద్యమకారులు. సో మీకు ఎవరు ఆశీస్సులు ఉన్నాయి? అధిష్టానాన్ని అసలు కేసీఆర్ని కలిశారా? అసలు ఏమన్నారా? సో నాకు రాజకీయ గాడ్ ఫాదర్ గౌరవనీయులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. దయాకర్ రావు గారు 2 years నుంచి నువ్వు వరంగల్ పార్లమెంటు టికెట్ అడగటానికి నీకు సరి అయినటువంటి ఎలిజిబిలిటీ ఉంది, 100కు 100% నువ్వు సూటబుల్ మనిషివి, నీ ప్రయత్నం చేసుకోమన్నాడు మొదటిది. ఇప్పటికే నేను పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కేటీ రామారావు గారిని కలిసినాను, పార్టీ సీనియర్ నాయకులు ఫౌండర్ మెంబర్ హరీష్ రావు గారిని కలిశాను, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారిని కలిశాను, మాజీ మంత్రి గారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సత్యవతి రాథోడ్ గారు కలిసినాను. ఇంకా మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకత్వం ఉంది. వాళ్ళందరినీ త్వరలో నేను కలవబోతున్నాను. 100కు 100% నీలాంటి ఉద్యమకారుడు, నిజాయితీపరుడు, కమిటెడ్గా ఉన్నటువంటి కార్యకర్తగా పనిచేసిన నాయకుడికి నీకు రావాల్సినటువంటి అవసరం ఉంది. గ్యారంటీగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటికే నాకు సంబంధించినటువంటి బయోడేటా ఇవ్వటం జరిగింది. దయాకర్ రావు గారు నా గాడ్ ఫాదర్ కనుక 100కు 100% నా కోసం టికెట్ రావడం కోసం కృషి చేస్తున్నారు, చేస్తారు కూడా. సో అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉండబోతుంది అని అనుకుంటున్న వాళ్ళు, నిజంగా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉండే అవకాశం ఉందా? సైద్ధాంతిక పరంగా బీఆర్ఎస్ పార్టీ లౌకిక పార్టీ అండి. బీజేపీ పార్టీ మతోన్మాద భావజాలం మీద ఈ రాజ్యాధికారం పొందాలనుకున్నటువంటి పార్టీ. బహుశా మీకు తెలుసు, ఈ దేశంలో 2019 కంటే ముందు ఎన్నికలు జరిగినటువంటి పార్లమెంటరీ ఎన్నికలలో ప్రతి పేదవాడికి జన్ధన్ ఖాతా తీసుకున్న ప్రతి వాడికి 15 లక్షల రూపాయలు ఇస్తా అని ఆ రోజు నరేంద్ర మోడీ గారు వాగ్దానం చేశారు. 15 లక్షలు వచ్చినాయో లేదో తెలియదు, కానీ ప్రతి ఇంటికి మాత్రం అక్షంతలు వచ్చినాయి. అంటే వాళ్ళు కేవలం మతోన్మాద భావజాలం మీద ప్రతి ఎన్నికలు వచ్చిన ప్రతి సమయంలో ఏదో రకమైనటువంటి ఎజెండాతో ముందుకు వస్తున్నారు. కనుక బీజేపీకి బీఆర్ఎస్కు సైద్ధాంతిక పరంగా భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కలిసే అవకాశం లేదు, మొదటిది. రెండోది ఏంటంటే
సరే రమేష్ గారు గతంలో 2 సార్లు పోటీ చేశారు, గెలిచారు, 3వసారి పోటీ చేశారు, ఓడిపోయారు. రాజయ్య గారు వెళ్ళిపోయినారు. మేము అనేది ఏంటంటే వరంగల్ పార్లమెంటు 100% మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలి. దాంట్లో గతంలో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు, ఉద్యమకారులకు ఇవ్వాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పనిచేసి జెండా పట్టుకొని ఆకలితో అలమటాడి కడుపు కట్టుకొని తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులకు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. నీతి నిజాయితీ కమిటెడ్గా పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళకు, నాయకత్వానికి లాయల్గా ఉన్న వాళ్ళకు టికెట్ ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఆ దామాషానే 100% నాకు టికెట్ వస్తుందనే నమ్మకం క్లియర్గా ఉంది. సో అంటే వరంగల్ పార్లమెంట్ అంటే దాదాపు 7 నియోజకవర్గాలతో కూడినటువంటి పార్లమెంటు. దాదాపు 6 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకే ఒక్క నియోజకవర్గం అది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడు. సో 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న నేపథ్యంలో గెలుపు బీఆర్ఎస్కు ఏ విధంగా అనుకుంటున్నారు మీరు? సో మీకు తెలుసండి, దాదాపుగా మొత్తం 7 నియోజకవర్గాల్లో యావరేజ్గా 3 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ తక్కువగా వాళ్ళు, ఒక దగ్గర 50,000 వచ్చింది, ఒక దగ్గర 47,000 వచ్చింది, ఒక దగ్గర 8,000 వచ్చింది, ఒక దగ్గర 9,000 వచ్చింది. అంటే ఓవరాల్గా 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే 3 నుంచి 3.5 లక్షల ఓట్ల మార్జిన్ మాత్రమే వాళ్ళకు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఈ 7 కాన్స్టిట్యున్సీలలో 1.85 చేంజ్, అరౌండ్ 2%తోనే మేము ఓడిపోయిన ఓట్ల శాతంతోనే. సో రేపు వచ్చే ఎన్నికలలో నాకు తెలిసి వరంగల్, హన్మకొండ, కాజీపేట తదితర ప్రాంతాలలో ఖచ్చితంగా బీజేపీ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు మతం మీద కావచ్చు, లేదా రాముడి పేరు మీద రాజ్యాధికారం సాధించాలనే దృక్పథంతో వాళ్ళు కొనసాగుతున్నారు కనుక ఆల్మోస్ట్ ఆల్ బీజేపీకి ఉన్నటువంటి సానుభూతి పరులే కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఇతరులకు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 3 to 4 lakhs ఓట్లు వాళ్ళు చీల్చే ప్రమాదం ఉంటుంది కనుక డెఫినెట్ బీఆర్ఎస్ 100కు 100% గెలవడానికి వరంగల్ పార్లమెంట్ అవకాశం ఉంది. ఇక్కడ చూసుకుంటే వరంగల్ సామాజిక ఓట్లను కనుక మనం ఒకసారి కనుక పరిశీలించినట్టయితే మాదిగ సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున ఓట్లున్నాయని అంచనా ఉంది. సో అవన్నీ ఎవరు చూడు నేను మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని అని ప్రతి పార్టీ నుంచి మాదిగ సామాజిక వర్గ అభ్యర్థులనే కనుక బరిలో నిలబడితే ఆ ఓట్లు ఎటు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది, అటు బీఆర్ఎస్కా, కాంగ్రెస్కా, బీజేపీకా? సో అప్పుడు క్లియర్గా చూస్తారండి, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన 3 ప్రధానమైన పార్టీలు పోటీలు ఉన్నప్పుడు కూడా 3 ప్రధానమైన పార్టీలో ఉన్నటువంటి ఆ మాదిగ నాయకుల యొక్క నాయకత్వ లక్షణాలు, శక్తి సామర్థ్యాలు ఒకటి, రెండోది వారి వెనకాల ఉన్నటువంటి పార్టీ విధానం, ఈ 3 కూడా చాలా క్లియర్గా పరిశీలన చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు వాళ్ళు పనిచేసినటువంటి చరిత్ర, వాళ్ళు ఇదాక మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరు మీద ప్రజలను ఎంత గందరగోళం చేస్తుందో మీకు తెలుసు. ఎందుకంటే మీరు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా సీరియస్గా పనిచేస్తున్నారు. ప్రజలు ఏ విధంగా ఇలా గ్రామీణ ప్రాంతంలో అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారో తెలుసు మీకు. సరే, అది మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన, మాదిగ సామాజిక వర్గం బీఆర్ఎస్ ఇచ్చిన, బీజేపీ ఇచ్చిన, అల్టిమేట్గా ఉద్యమ నేపథ్యం కలిగి ప్రజల పక్షాన కొట్లాడగలిగే తెలంగాణ వాదాన్ని, నాదాన్ని వినిపించే పార్టీ బీఆర్ఎస్ కనుక బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కూడా. సో అంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మారబోతుంది అని వస్తున్న ఏదైతే మాటలు ఉన్నాయో, సో ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీగా పోటీ చేయనున్నారా, టీఆర్ఎస్ పార్టీగా పోటీ చేయనున్నారా? సో తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ ఒక యాక్టివిస్ట్ మూమెంట్ పనిచేసింది, ఉద్యమకారుల నేపథ్యంతో, ఉద్యమ నేపథ్యంతో పనిచేసింది. తదనంతరం జరిగినటువంటి రాజకీయ అవసరాల దృష్ట్యా పార్టీని ఒక పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి రాజకీయ పార్టీగా దాని అవతరణ మార్చడం అనేది జరిగింది. సో కనుక ప్రజలు ఏమంటారు, తెలంగాణ అంటేనే బీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అనేది బలమైన నినాదం ఉంది. కానీ తదనంతరం జరిగిన జాతీయ అవసరాల రీత్యా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అనేది మిగిలిన 28 రాష్ట్రాలకు కూడా దీన్ని ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప ఆలోచన చేశారు. సరే, పార్టీలో కొంత భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అల్టిమేట్గా కేంద్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం, ఆ పార్టీ ఇచ్చిన విధానం ప్రకారంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా మా పార్టీ ఇంపార్టెంట్, మా నాయకుడు ఇంపార్టెంట్, మా పార్టీ ఏది ఆదేశిస్తే దానికి కట్టుబడి పనిచేసే విధానం మాకుంది. సో బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకే గనక టికెట్ ఇస్తే ప్రధానంగా మీకు బీజేపీ ప్రత్యర్థి లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థి ప్రత్యర్థి? కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి. సో ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీకు ప్రత్యర్థి అనుకుంటారు? ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు బలమైనటువంటి నాయకత్వం ఉంది. సరే, ప్రజల అవకాశం ఇచ్చిన కనుక కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నారు. ఆర్థికంగా పరిపుష్టి కలిగినటువంటి నాయకుడు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగానైనా నేను వరంగల్ పార్లమెంటరీ ఏదో గెలవాలనే ఒక
కసితో వాళ్ళు పనిచేస్తారు కనుక ప్రధానమైనటువంటి ప్రతిపక్షి మేము కాంగ్రెస్ పార్టీగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఎంత బలం ఉందో కాంగ్రెస్ పార్టీకి ఇంచుమించుగా అంతే బలం ఉన్నది. బీజేపీకి సంబంధించి కొన్ని ఊళ్ళలో ఏజెంట్లు లేరు. కాకపోతే వాళ్ళు జాతీయవాదాన్ని పక్కకు పెట్టి మతోన్మాదాన్ని రాముని పేరు మీద రాజకీయాలు చేసే విధానం చేస్తున్నారు. అది తప్పు. రాముడికి రాజకీయాలకు సంబంధం లేదండి. రాముడు అనేది ఒక ఆధ్యాత్మిక అంశం. బీజేపీ అనేది జాతీయ పార్టీ. కానీ జాతీయ పార్టీ రామునికి రాజ్యానికి లింకు పెట్టి ఎన్నికలను లింకు పెట్టడం అనేది తప్పు. అందుకే నా ప్రధానమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీగానే మేము ఫీల్ అవుతాం. సో ఇప్పుడు మీరు అన్నట్టు నా ఏదైతే గురువు రాజకీయ గురువు కావచ్చు లేదా నేను గురువుగా భావించే ఎర్రబెల్లి దయాకర్ రావు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. సో దయాకర్ చరిస్మా తగ్గింది అనుకుంటున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటండి, దయాకర్ రావు గారు దాదాపు 35-40 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో పనిచేశారు. మీకు తెలుసు, మొత్తం ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో అభివృద్ధి కోసం పనిచేశారు. అక్కడ ఉన్న నాయకత్వాన్ని అభివృద్ధి చేయడంలో పనిచేశారు. ఆ పట్టణాలను అభివృద్ధి చేయడం కోసం పనిచేశారు. అఫ్కోర్స్ ఓడిపోవచ్చు కాదని, పివి నరసింహారావు ఓడిపోయాడు, ఇందిరాగాంధీ ఓడిపోయారు, అనేక మంది మహామహులు ఓడిపోయారు. ఓడిపోయినంత మాత్రాన చరిస్మా తగ్గుతుందని మనం అనుకోవడానికి వీల్లేదు. కాకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు కొంత ముందు లైన్లో ఉంటారు, అధికారం లేని వాళ్ళు వెనక లైన్లో ఉంటారు. అయినంత మాత్రాన వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఎత్తుగడలు తగ్గుతాయని నేను అనుకోను. ఆ ఓటమి కూడా ఇప్పుడు ప్రజలు కూడా దయాకర్రావు గారు ఓడిపోయిన తర్వాత ఆ నియోజకవర్గంలో దయాకర్రావు గారు విలువేందో తెలుస్తుంది. అయ్యో దయాకర్రావు పిలిస్తే వచ్చేటోడు, చనిపోతే ఎవరైనా చనిపోతే వచ్చేటోడు, ఆపదకు వచ్చేటోడు, అయ్యా ఈ పని ఉందంటే సాయం చేయాలంటే పిలిస్తే పలికేటోడు దయాకర్రావు. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏం పని చేస్తారు, ఏడికి పోతారు అనేది ప్రజలకు తెలుసు. ఇంకా కొద్ది రోజులు అయితే, ఎందుకంటే వాళ్ళకి 100 రోజులు కూడా కాలేదు. మేము వాళ్ళని విమర్శించడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడున్న నాయకత్వం గెలిచి ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నది, వాళ్ళు దేని పట్ల ప్రాధాన్యత కనపరుస్తున్నారు, దయాకర్రావు గారు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేసేది, ప్రజలకు ఎంత తొందరలో యాక్సెస్ ఉండేది అనేది ప్రజలకు తెలుసు. ఆ వ్యత్యాసం కనపడుతుంది. దయాకర్రావు గారి విలువ ఇప్పటికే తెలిసింది, తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు అనుకున్నట్టు నిజంగానే మంగళంపల్లి శ్రీనివాస్కు బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అనుకుంటే తొర్రూరు అనేది మీరు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జడ్పీటీ స్థానం, అది మహబూబాద్ జిల్లాలో ఉంది. పాలకుర్తికి వచ్చేవారికి కొన్ని జనగామ జిల్లా, అది అటు భువనగిరి పార్లమెంట్కి వెళ్తుంది. సో కొన్ని గ్రామాలు చూసుకుంటే వరంగల్ పార్లమెంట్కి వస్తాయి. మీ నియోజకవర్గంలో ఇలా చిన్నాభిన్నమైన నేపథ్యంలో 7 నియోజకవర్గాలను కలుపుకొని ఏ విధంగా ముందుకెళ్ళదలుచుకున్నారు? ఒకటండి, అది 4 జిల్లాలో క్లబ్ అయినా 10 జిల్లాలో క్లబ్ అయినా అది నాకు ఇంపార్టెంట్ కాదు. మా పార్టీ జెండా ముఖ్యం, నా పార్టీ గుర్తు ముఖ్యం, నా పార్టీ నా కేసీఆర్, కేటీఆర్, దయాకర్రావు గారు ఇచ్చే ఇంపార్టెంట్ వాయిసే ఇంపార్టెంట్. ఎక్కడున్నా ఏం పోయినా అల్టిమేట్గా బీఆర్ఎస్ అభ్యర్థిగానే నేను ముందుకు పోతుంది తప్ప అది వరంగల్లో ఉన్నదా, మహబూబాబాద్లో ఉన్నదా, జనగాంలో ఉన్నదా, ఇంకో కాన్స్టిట్యున్సీలో ఈ మండలం క్లబ్ అయిందా, నియోజకవర్గం క్లబ్ అయిందా అనేది ఇంపార్టెంట్ కాదు. అల్టిమేట్గా శ్రీనివాస్ అంటూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కాదా, ఈ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నా వద్దా ఇదే ప్రజలు చూస్తారు తప్పితే జనగామ నియోజకవర్గమా పాలకుర్త మహబూబాబాద్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆర్టీవీ పక్షాన మీకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మిమ్మల్ని పార్టీ అధిష్టానం గుర్తించాలని మీకు ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సో ఇదండి శ్రీనివాస్ చెప్తున్న విషయాలు. ఏంటంటే తను బీఆర్ఎస్ పార్టీ జెండాతోనే ముందుకు పోతాను, జాతీయ పార్టీలైనటువంటి బీజేపీ రాముడి మీద రాజ్యాధికారం చేయాలని చూస్తుంది. బీజేపీని ఎవరు కూడా నమ్మరు. సో మాకు ప్రత్యర్థి అంటే కాంగ్రెస్ పార్టీని ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ఓడిస్తాను. ఇక్కడ ఆరూరు రమేష్ గతంలో 2 సార్లు శాసనసభ సభ్యునిగా కొనసాగారు. సో ఆయన మళ్ళీ పార్లమెంటుకు రావడం కాదు, ఉద్యమకారులకు ఇవ్వాలి. ఉద్యమంలో మొదటి నుంచి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా, మాదిగ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. నేను మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక అభ్యర్థిగా ఎన్నో పోరాటాలు చేసిన ఒక మంగళంపల్లి శ్రీనివాసును ఈ నియోజకవర్గ ప్రజలు కాదు, వరంగల్ పార్లమెంట్లో ఉన్న ప్రతి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తారు అని చెప్పేసి అయితే తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.